యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఈ రోజు బయట ఉన్నావు. ఈ రోజు కూడా ఏం మాట్లాడలేదు అంటే దొంగ అని అనుమానించిన వాడు రేపు నేను దొంగ అని జైల్లో పెట్టించినా పెట్టిస్తారు. ఏదో పొరపాటు జరిగింది, జరిగిపోయిన దాని గురించి వదిలి. ఎలా వదిలేమంటారు? నా బిడ్డను చూస్తే దొంగలా కనిపిస్తోందా? డబ్బు కాసుపడి అలాంటి పని చేస్తుందన్న ఆలోచన ఎలా వస్తుంది? అది కాదు కమలా. అమ్మా మాట్లాడినవు, ఏదో మాట్లాడాలని వచ్చారు కదా. అవును, మాట్లాడాలనే వచ్చాను. నా బిడ్డ గురించి మీకు తెలీదా? మీ భార్య గురించి మీరు అర్థం చేసుకుంది ఇదేనా? కట్టుకున్న భార్యని ఎవరైనా అవమానిస్తారా ఇలా? నేను అనుమానించింది నా భార్యని కాదు, నా షాప్లో పనిచేసే అమ్మాయిని. నా షాప్లో 100 మంది పనిచేస్తున్నారు. అందరినీ అనుమానించడానికి ఆ డబ్బు దాచింది మీ అమ్మాయి. మరి కనిపించినప్పుడు అనుమానించాల్సింది మీ అమ్మాయిని కానీ వాళ్ళని కాదు కదా. మీ ఇద్దరి మధ్య ఉన్నది యజమాని పని మనిషి బంధమేనా? నా కూతురు ఏంటో ఎలాంటిదో మీకు తెలుసు. అలాంటిది అది దొంగతనం చేసిందని ఎలా అనుకుంటారు? పోలీస్ స్టేషన్లో ఎలా కంప్లైంట్ ఇస్తారు? డబ్బు కనిపించలేదు అంటే బయట మనిషిని అనుమానించినట్టు సొంత మనిషిని అనుమానించాలి అంటే కాస్త ఆలోచిస్తారు. కానీ మీరు కట్టుకున్న భార్యని అనుమానించారు. తప్పు బాబు. రాముడు ఎంత దేవుడైనా సీతమ్మని అనుమానించాడు అన్న మాట యుగాలు మారినా ఇప్పటికీ మోస్తూనే ఉన్నాడు. భార్యని అనుమానిస్తే దేవుణ్ణి కూడా క్షమించరు ఈ జనం. అలాంటిది మామూలు మనిషి మీరు. నేను అనుమానించింది నా భార్యని కాదు, నా షాప్లో పనిచేసే ఒక అమ్మాయిని. తనకి నాకు మధ్య ఏ బంధం లేదు. అని మీరన్నా దాని మెడలో మీరు కట్టిన తాళి అది మీ భార్య అని చెప్తుంది. వేద మంత్రాల సాక్షిగా మీరు దాని మెడలో వేసిన 3 ముళ్ల బంధం కాదంటే తీరిపోదు బాబు. మీరు భార్య కాదు అన్నా నా బిడ్డ భర్త కావాలి అనుకుంది కాబట్టే మీ షాప్లో పనిదానిలా చేరింది. ఎవరు చేరమన్నారు? నేను అడిగానా? నా షాప్లో చేరాక తనని నేను అందరిలో ఒకరిగానే చూస్తాను. అలాగే చూశాను. ఒక యజమానిగా ఏం చేయాలో అదే చేశాను. బిజినెస్ విషయంలో నా వాళ్ళకొక న్యాయం, పరాయి వాళ్ళకొక న్యాయం ఉండదు. అన్యాయం చేసి న్యాయం గురించి మాట్లాడుతున్నారా అల్లుడు గారు? అబద్ధం చెప్పింది అన్న ఒక్క కారణానికి దాన్ని మీకు దూరం చేశారు. ఎందుకు చెప్పింది అని ఒక్క క్షణం ఆలోచించారా? చెప్పింది అబద్ధమని తెలిసాక ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ తప్పుని మీరు బాగానే సమర్థించుకుంటున్నారు. మీరు ఆ రోజు చేసింది ఈ రోజు చేసింది తప్పే. అమ్మా, నువ్వు మాట్లాడింది చాలు, ఏడ్చిపెట్టు. ఇంటికి వదన్నాడు అమ్మా. ఏంటే వదిలిపెట్టేది? చెయ్యని తప్పుకి శిక్ష ఎంతకాలమని అనుభవిస్తావు? అమ్మా, జరిగింది ఎంతో జరిగిపోయింది. నా నసీబ్లో ఎట్లా రాసుంటే అట్లయితుంది. నడువమ్మా, నీకు దండం పెడతా. నడువమ్మా. కమల, నీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ నువ్విలా మాట్లాడడం వల్ల సమస్య పెరుగుతుందే గాని తగ్గదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ వెళ్ళండి. అమ్మా, నువ్వు ఇంకొక
మాట మాట్లాడినా నా మీదొట్టే. ఇంటికొస్తావా రావా? ఛ! నా ఇంటికొచ్చి నన్నే తప్పు పడతారా? కమలా, నా ఫోన్ రాగానే నువ్వు ఫోన్ తీయనప్పుడే అర్థమైంది జరిగిందానికి నువ్వెంత బాధపడుతున్నావో అని. కాని నువ్వేం మనసులో పెట్టుకోవద్దు కమలా. సామ్రాట్ అలా చేసుండకూడదు. కానీ ఏం చేస్తావు, వాడి కోపం అలాంటిది. ఎన్ని రోజులని వదిన గారు, ఇలా ఎన్ని రోజులని? మీ అబ్బాయి కోపానికి నా కూతురు ఇంకా ఎన్ని బాధలు పడాలి, ఎన్ని అవమానాలు భరించాలి? ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంది కమలా. చాలు వదినా, ఇంకా బాధలు భరించే ఓపిక నా కూతురుకుందేమో కాని అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఇక ఎప్పుడు అలా జరగదు కమలా. జరగదనుకుంటూనే ఉన్నాం, జరుగుతూనే ఉన్నాయి. చాలు వదినా. నా బిడ్డకి ఇంత అవమానం జరిగాక కూడా ఇంకా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. భార్యని తిట్టి కొట్టే భర్తల్ని చూశాను కానీ కట్టుకున్న భార్యను అనుమానించి పోలీసులు పిలిచే భర్తని మొదటిసారి చూస్తున్నాను. అయ్యో కమల, జరిగిన దాని గురించి మాట్లాడుకుని ఇంకా బాధపడడంలో ప్రయోజనం ఏముంది? నేనున్నాను కదా, ఇంకొకసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఇంతకు ముందు కూడా ఉన్నారు కదా వదినా, ఏం చేశారు? ఏ విషయంలో నీ బిడ్డను ఆపగలిగారు? అమ్మా, అత్తమ్మతోటి గట్ల మాట్లాడతావేంది? మాట్లాడి వల్లి, మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. మరోసారి అవసరం కూడా రాదు. అమ్మా, చూడండి వదిన గారు, తల్లిగా నా బిడ్డకి అన్ని విషయాల్లో సర్దుకుపోమ్మా అని చెప్పేదాన్ని. ఈసారి ఆ మాట చెప్పలేకపోతున్నాను. అనుమానాలతో అవమానాలతో ఈ కాపురం ఇంకెన్నాళ్ళు? అవసరం లేదు. ఇక నా కూతురు ఆ ఇంటికి రాదు. నేను పంపించను. ఇంకది మీ ఇంటి కోడలన్న విషయం మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇది అత్తమ్మా, అమ్మ బాధలా ఏందేందో మాట్లాడుతుంది. మీరేం పరేషాన్ కాకుండ్రి. రేపు ఇంటికి వస్తాయి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ఆ సంగతి తర్వాతమ్మా. ముందు మీ అమ్మకి సర్ది చెప్పు. గట్లనే అత్తమ్మా, ఉంటా. ఎందుకమ్మా గిట్ల చేస్తున్నావు? వద్దన్న వినకుండా ఆయనతోటి పొద్దుగాల గట్ల మాట్లాడినావు.
ఇప్పుడు గిట్లా అత్తమ్మతోటి మాట్లాడుతున్నావు? నా ఇంటికి నేను పోకుండా ఎట్లుంటో చెప్పు. ఇంకా అది నీళ్ళనిపిస్తోందా? ఆ ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తోందా? ఏం జరిగినా ఆయన నా మొగుడు, అది నా అత్తిల్లు. ఇంకా అది నీ ఇల్లు అని నీకెలా అనిపిస్తోంది? ఆ ఇంటి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు? అది వదిలేసి చిన్న విషయానికి నిన్నింట్లోంచి పంపించేశాడు. అయినా భరించావు. ఇప్పుడు అందరి ముందు నిన్ను దొంగను చేసి పోలీసులకి పట్టించాలని చూశాడంటే నీ భర్త మారుతాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు? నీ కష్టాలు చూస్తూ కన్నీళ్లు కార్చే ఓపిక నాకు లేదు. జరిగింది చాలు. ఉన్నదానివి మనిట్లోనే ఉండు చాలు. నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు, అంతే. అమ్మా, మాట అనకు. నేను పోకుంటే అత్తమ్మ బాధపడుతుంది. మీ అత్తమ్మ నేను నీ కాపురం బాగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశామే, కానీ ప్రయోజనం ఏముంది? ఈ రోజు జరిగిన దాంతో ఆ ఇంటికి మనకి ఉన్న సంబంధం తెగిపోయింది. అవమానపడుతూ అక్కడ ఉండటం కన్నా నువ్వు నా కళ్ళ ముందు ఉండటమే మాకు సంతోషం. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతోందా కమలా నీకు? సర్ది చెప్పి కూతురి కాపురం చక్కదిద్దాల్సింది పోయి భర్తని అత్తింటిని వదిలేసి పుట్టింట్లో ఉండమంటావా? ఏ సంతోషం లేకుండా ఆ ఇంట్లో పని మనిషిగా బ్రతికేది చాలక అల్లుడి గారితో అవమానాలు పడుతూ అలాగే బ్రతకమంటారా? అనుమానాలు అపార్థాలు ఎక్కువ రోజులుండవు కమలా. నిన్నలా ఈ రోజుందా, ఈ రోజులా రేపుంటుందా? దాని బ్రతుకు మాత్రం ప్రతిరోజు ఒకేలాగా ఉంది. అందుకే వద్దు అంటున్నాను. అలా అని ఇక్కడే ఉన్నంత మాత్రాన శ్రీవల్లి సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా? వద్దు కమల, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. ఇన్ని రోజులు మాట్లాడని మీరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారండి? తండ్రిగా నా కూతురికి ఎవరైనా అన్యాయం చేస్తారా అని ఏ రోజైనా అల్లుడు గారిని నిలదీశారా? నా బిడ్డని కష్టపెడతారా అని వెళ్ళి మాట్లాడారా? చూడు కమల, సంబంధాలు బాగున్నప్పుడు మాటలు పెరిగితే బంధాలు గట్టిపడతాయి. అదే గొడవలు జరిగినప్పుడు మాటలు పెరిగే కొద్దీ ఆ బంధాల మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే మాట్లాడలేదు. మాట్లాడడం చేతకా కాదు. అమ్మా, ఆయన నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నా మొగుడు సెట్టోడు కాదు. మొదటికెళ్ళి కొన్ని గట్టిగా నమ్మిండ్రు. ఆ నమ్మకాలే ఆయనతో తప్పులన్నీ చేయిస్తున్నాయి. తెలివక తప్పు చేసేటోడికి నువ్వు చేసేది తప్పని తెలిసేటట్టు చేయాలి గాని ఈడ్చిపెట్టిపోతే ఎట్లమ్మా? నా మొగుడు మంచోడు, ఆయన మనసు మంచిది, అందరినీ మంచిగా చూసుకుంటాడు. కాకుంటే ఆయనకి నచ్చినట్టు ఉండాలి. ఆయన నమ్మింది నమ్మాలి. ఆయన ఎట్లా మార్చుకోవాలో నేను చూసుకుంటా గాని నువ్వైతే పరేషాన్ కాకు. వస్తావో రావో అనుకున్నాను. వచ్చావు. పెద్దమ్మా, అత్తమ్మకి నేను ఇస్తా.
అత్తమ్మా ఆ కాఫీ. శ్రీవల్లి, కమల ఎలా ఉంది? ఏమంటుంది? అమ్మదేముంది, జరిగిన దానికి మస్తు బాధపడుతుంది. అవును, ఈ పరిస్థితుల్లో ఏ తల్లైనా ఎలా ఉంటుంది? సామ్రాట్ చేసిన పనికి ఒక్క మీ అమ్మే కాదు, ఇక్కడ ఇంట్లో అందరం బాధపడుతున్నాం. అమ్మ రాత్రంతా నిద్ర కూడా పోకుండా సోచేస్తూనే ఉందత్తమ్మా. అక్కడ మీ అమ్మే కాదు శ్రీవల్లి, ఇక్కడ మేమందరం కూడా బాధపడుతూనే ఉన్నాం. ఎవ్వరికీ జరగంది మీ ఇద్దరికే ఎందుకిలా జరుగుతోందో నాకేం అర్థం కావట్లేదు. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో. అత్తమ్మా, మీరేం బాధపడకండి. గీ పొద్దు కాకుంటే రేపంతా సక్కంగానే అవుతుంది. అమ్మ శ్రీవల్లి, ఆ నమ్మకం కూడా నాకు మెల్లిమెల్లిగా తగ్గిపోతోంది. అత్తమ్మా, అమ్మ నువ్వుకిట్లా బాధపడుతుంటే మా వాళ్ళకి ఎంతమంది పరేషాన్ అవుతున్నారే అని నాకు మస్తు బాధ అవుతుంది. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు? ఫ్రెండ్ సార్. కాల్ వస్తే బయటికెళ్ళి మాట్లాడు. అమ్మకా చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. సారీ సార్. అమ్మా, ఇప్పుడంతా ఓకేనా? సరే, జాగ్రత్త. వదినా, మళ్ళీ మాట్లాడుతాను కదా, ఎందుకు కట్ చేస్తున్నా? మళ్ళా ఫోన్ చేస్తూనే ఉన్నావు. వదినా. శ్రీవల్లి, ఏమైంది? అత్తయ్య పడిపోయింది శ్రీవల్లి. హాస్పిటల్కి తీసుకొచ్చాము. గట్లనా? ఏమైంది వదినా? ఉన్నట్టుండి కింద పడిపోయింది. ఏమైందో ఏంటో తెలియడం లేదు. సరే, మీరేం పరేషాన్ కాకుండా నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైందమ్మా? ఏంటి కంగారు? అత్తమ్మా, అమ్మ చక్కెర వచ్చి పడిపోయిందంట. హాస్పిటల్కి తీసుకుపోయిందంట. నేను జల్దీనే పోయేస్తమ్మా. నేను వస్తాను, పద వెళ్దాం. వద్దమ్మా, వద్దు. ఆయనకు తెలిసిందంటే మళ్ళా పెద్ద లొల్లి అవుతుంది. నేను పోయి చూసి వచ్చినాక మీకు ఫోన్ చేస్తా కదా, మీరేం పరేషాన్ కాకుండా నేను పోయేస్తా. జాగ్రత్త. ఈ అమ్మాయి ఇంతకు ముందే కదా వచ్చింది, ఇంతలోనే హడావుడిగా ఎక్కడికి వెళుతుంది? మొహంలో ఆ కంగారు చూస్తుంటే ఆ కంగారు మనకు ఉపయోగపడేలా ఉంది.
ఏ బాబు ఆటో ఇలా రా రా. ఇదిగో బాబు ఆ ఆటోని ఫాలో చేయి, త్వరగా పోనీ. అన్నా జర జల్దీ పోనీ అన్నా.